అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోతున్నాం సీసీపీస్ గురించి. మీకు గుర్తుందా? లాస్ట్ టైం నేనొక వీడియో చేశాను. అది కూడా సీసీపీస్‌దే అది కూడా. అక్కడ ఏంటంటే క్యాపిటల్ సి వస్తది మధ్యలోని. ఇక్కడ స్మాల్ సి వచ్చింది. క్యాపిటల్ సి అంతే అది చార్ట్ ప్యాటర్న్స్ అన్నమాట. కాంప్లెక్స్ చార్ట్ ప్యాటర్న్స్. స్మాల్ సి అంతే క్యాండిల్‌స్టిక్స్ ప్యాటర్న్స్. అంటే కాంప్లెక్స్ క్యాండిల్‌స్టిక్స్ ప్యాటర్న్స్. ఓకే. ఒకవేళ ఎవరికైనా క్యాండిల్‌స్టిక్స్ ప్యాటర్న్ గురించి తెలియకపోతే అది దాంట్లోని బిగినర్స్‌ది ఉంటది ఒకటి ప్లేలిస్ట్ అని. దాంట్లో క్లిక్ చేశారనుకోండి అక్కడ ఉంటాయి సింగిల్, డబుల్ అండ్ ట్రిపుల్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి అక్కడ. దాన్నెళ్ళి చెక్‌ఔట్ చేయొచ్చు మీరు. లేకపోతే మీకు డిస్క్రిప్షన్ లింక్‌లో ఇచ్చేస్తాను. దాని మీద నొక్కిన వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇక్కడ ఐకాన్ మీద ఇచ్చేస్తాను మీకు. ఓకే. దాని తర్వాత చూస్తే ఈ టాపిక్‌లోని కాంప్లెక్స్ చార్ట్ ప్యాటర్న్స్ అంతే. మనకి 2 టైప్స్ ఉంటది. ఒకటి బేరిష్, ఇంకోటి బులిష్ కదా మార్కెట్‌లోని. ఇది బేరిష్. బి పెట్టి డౌన్ సింబల్. బేరిష్ అంటే డౌన్ ట్రెండ్ పైకి వెళ్తది. ఇంకోటి ఏముంచి బులిష్ ప్యాటర్న్స్ ఉంటాయి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇది బాగా రాలేదు. ఓకే. ఇలా ఉంది. దీంట్లో మనకి 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఫస్ట్ ఏముంచి హ్యామర్ విత్ గ్రీన్ మారుబుజు. సెకండ్ వన్ ఏముంచి హ్యామర్ విత్, ఇది హ్యామర్ కాదు చెప్పాను అది, విత్ గ్రీన్ మారుబుజు. చెప్తాను ఆగండి. ముందు గీసేమండి, తర్వాత ఇన్వర్టెడ్ హ్యామర్ విత్ గ్రీన్ మారుబుజు. ఇంకోటి ఇన్వర్టెడ్ హ్యామర్ విత్ గ్రీన్ మారుబుజు. ఇక్కడ చూస్తే మనకి కామన్ అయింది గ్రీన్ మారుబుజు ఒకటి. ఓకే. ఇది ఇండికేట్ చేస్తుంది ఈ క్యాండిల్ స్ట్రాంగ్ అని, ట్రెండ్ స్ట్రాంగ్ రావచ్చని ఈ గ్రీన్ క్యాండిల్లో. ఎందుకంటే దీంట్లో వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ. ఓకే. ఇంకా ఇది కూడా గ్రీన్. ఇది హ్యామర్. ఇది ఓకే. ఇది ఇన్వర్టెడ్ హ్యామర్. ఇది హ్యాంగింగ్ మ్యాన్. ఇది షూటింగ్ స్టార్ అంటారు. ఓకే. ఇది మనకి ఒక హ్యాంగింగ్ మ్యాన్, ఇది ఒక షూటింగ్ స్టార్. ఓకే. అలాగే బేరిష్లో కూడా సేమ్ ఉంది అన్నమాట. కానీ ఇక్కడ బేరిష్ మారుబుజు వస్తుంది రెడ్ కలర్. ఓకే. ఫస్ట్ ఇది, సెకండ్ E4 దీన్ని కూడా ఆగండి, కలర్ వేసేస్తాను. ఇది ఒక గ్రీన్, ఇది కూడా గ్రీన్ వేసేస్తాం. ఓకే. ఇక్కడ మారుబుజులు రెడ్గా ఉంటాయి. ఓకే. బిగ్ క్యాండిల్ అంతా స్ట్రాంగ్ క్యాండిల్. ఓకే. ఇది అర్థం చేసుకోండి. ఇది కూడా రెడ్, ఇది కూడా రెడ్. క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్ని ఎలా యూజ్ చేయాలి మనం? ఓకే. సపోజ్ అనుకోండి ఇక్కడ గీస్తాను. మార్కెట్ ఏమంచి హ్యామర్ విత్ గ్రీన్ మారుబుజుతోని పైకి వెళ్తుంది. ఓకే. అలాగా మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే. మనకి ఇక్కడ ఒక క్యూఎఫ్ఎల్ ఉంది. ఇక్కడ ఓకే క్యూఎఫ్ఎల్ ఉంది. క్యూఎఫ్ఎల్ అంత ఇది, దిస్ ఇస్ కాల్డ్ క్యూఎఫ్ఎల్. ఓకే. దీన్ని క్వాంటిటీ బాక్స్ అంటారు. ఓకే. బాక్స్ ఇది లైన్ క్యూఎఫ్ఎల్ అంతే. క్వాంటిటీ ఫిల్లింగ్ లైన్, క్వాంటిటీ ఫిల్లింగ్ బాక్స్ ఇది. ఓకే. మీకు నేను చెప్పలేదు, ఇది సింపుల్గా చెప్పాను లాస్ట్ టైంలోని. ఇది QFB క్వాంటిటీ ఫిల్లింగ్ బాక్స్. ఇది QFL క్వాంటిటీ ఫిల్లింగ్ లైన్. ఓకే. తీసేస్తాను అది. ఓకే. అలా అవుతుంది అనుకోండి. సపోజ్ మార్కెట్ మళ్ళీ హ్యామర్ విత్ గ్రీన్ మారుబుజు పట్టుకొని పైకి వెళ్తుంది.
ఎక్కడ కూడా చేసింది అనుకోండి. ఓకే, ఎక్కడ కూడా మన క్వాంటిటీ ఫిల్లింగ్ బాక్స్ దగ్గర కూడా చేసింది, మన బాక్సింగ్ దగ్గర కూడా చేసింది ఆ ప్యాటర్న్. కానీ మార్కెట్ పైకి వెళ్ళకుండా దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి. ఒకవేళ ఇది బ్రేక్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ వచ్చి సేమ్ ప్యాటర్న్ ఇచ్చిన తర్వాత హ్యామర్ కూడా ఇస్తుంది సేమ్ ప్యాటర్న్. ఒకవేళ మార్కెట్ ఏమొచ్చి దీన్ని ఫెయిల్ చేసింది అనుకోండి ఎలాగా. ఓకే, ఒకసారి ప్యాటర్న్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఈ ప్యాటర్న్ కూడా ఫెయిల్ అయిపోద్ది, ఈ ప్యాటర్న్ కూడా ఫెయిల్, ఈ ప్యాటర్న్ కూడా ఫెయిల్. సేమ్ లైక్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. లాస్ట్ టైం వీడియో పెట్టండి మీకు చూడొచ్చని, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, సేమ్ అలాగే ఇది కూడా పనిచేస్తుంది. అలాగే వెళ్ళి మళ్ళీ ఇక్కడ సేమ్ ప్యాటర్న్ చేసింది మనకి. ఇక్కడ కూడా ఆ ప్యాటర్న్ హ్యామర్ విత్ గ్రీన్ మార్బుల్ అది చేసింది సేమ్ ప్యాటర్న్. దీన్ని కూడా బ్రేక్ చేసి మాటికి దాని ప్యాటర్న్ చేసుకుని వెళ్తుంది. ఓకే, బేస్ ప్యాటర్న్. ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ తిన్నంగా ఒక ఐఎఫ్సి క్యాండిల్ వస్తుంది. ఐఎఫ్సి క్యాండిల్ అంటే పెద్ద క్యాండిల్ అనమాట, బిగ్ క్యాండిల్ వస్తుంది. ఇప్పుడైనా చూడండి, చూపిస్తున్నాను ట్రేడింగ్ మీకు. ఇక్కడ కూడా సేమ్ పెద్ద క్యాండిల్స్ వస్తాయి. లాస్ట్లోని ఈ లైన్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఈ లైన్ బ్రేక్ అయిపోద్దా? బ్రేక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూవ్ పైకి కానీ కింద కానీ రావచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ఒక ఎం ప్యాటర్న్ కూడా ఎలాగే ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ అయిందా? ఓకే, ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది ఇక్కడ. ఇవి మనకి మెయిన్ ప్యాటర్న్స్ అనమాట. ఈ 4 ఇంపార్టెంట్ మెయిన్ క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ అనమాట, ఈ 4. ఓకే, నవ్వకండి ఆ ఫ్లాపులు చూసింది. ఓకే, నాకు డ్రాయింగ్ అంత బాగా ఏం రాదు. మళ్ళీ చూస్తే ఇంకో అంతే బులిష్లో కూడా అంత ఈవినింగ్ స్టార్ ఉంటుంది బులిష్లో, బేరిష్లో అది. ఓకే, మార్నింగ్ స్టార్ ఉంటుంది, ఇక్కడ ఈవినింగ్ స్టార్ ఉంటుంది. ఓకే, మీకు తెలియపోతుంది, ఇలా చెప్పాను కదా మీకు, బిగినర్స్ అని ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి మీరు చూడొచ్చని. మార్నింగ్ స్టార్ అంత ఏటో, ఈవినింగ్ స్టార్ అంత ఏటో, దీన్ని కంబైన్ చేస్తే ఏటి వస్తుందో మళ్ళీ చెప్పాలంతే. ఇక్కడ చెప్తే మరి వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పట్లేదు ఇక్కడ. ఓకే, ఇవే మెయిన్ అన్నమాట. ఈ 4 ప్యాటర్న్స్ మెయిన్. మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ ఇక్కడే తీసుకుంటారు. ఈ ప్యాటర్న్స్ వచ్చిన తర్వాతే ఇవి కూడా తీసుకుంటారు. ఇవి కూడా ఇంపార్టెంట్, కానీ అంత కాదు. ఇవి వస్తే కన్ఫర్మేషన్ అయిపోద్ది కరెక్ట్గా. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్కి చూస్తాం ఒకసారి వెళ్ళి మళ్ళీ మొత్తం. ఓకే, మనకి ఇక్కడ దొరికిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి అప్పుడు ట్రెండ్ని ఏటి ఇప్పటికి వస్తుంది అంతే, హ్యామర్ పడికి వెళ్తుంది. చూడండి, బ్లాక్ ఉంది, బ్లాక్ కావాలి మనకి. ఓకే, హ్యామర్ విత్ గ్రీన్ మార్బుల్. ఓకే, ఇది చూస్తే ఇది బ్రేక్ అయిపోయింది చూసారా, కానీ ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఎందుకే? పైకి వెళ్ళింది. ఓకే, పైకి వెళ్ళింది. ఎక్కడ చూడండి ఈ హ్యామర్ అయింది, చూడండి బిగ్ క్యాండిల్ వచ్చిందా, బ్రేక్ అయిపోయింది ఫస్ట్ క్యాండిల్. మళ్ళీ రీటెస్టింగ్కి వెళ్ళింది, మళ్ళీ డౌన్ వచ్చింది, ఈ క్యాండిల్ తిన్నాక చూడండి. ఓకే, ఇక బ్రేక్ అయింది. మళ్ళీ ఎక్కడ ఇది చూడండి, ఇక్కడ కూడా బిగ్ క్యాండిల్ మార్బుల్ వచ్చింది. ఇక్కడ కూడా ఈ క్యాండిల్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇక్కడ కూడా మార్బుల్ వచ్చింది, బిగ్ క్యాండిల్. అలాగే మళ్ళీ ఎక్కడండి ఏదో ట్రేసింగ్ చేసి కన్సల్టేషన్ చేసి ఫస్ట్ ముక్ ఫేక్ ఇచ్చి మళ్ళీ కిందకి వస్తుంది. ఓకే, ధన్యవాదం చూడడానికి అందరికీ. రాధే రాధే, జై శ్రీరామ్.